దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడం మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మంగళవార్త మహోత్సవం. పతనమైన మానవాళిని రక్షించి తిరిగి మోక్షద్వారం విప్పి దైవ ప్రణాళిక చొప్పున తన బిడ్డలైన నరులను తన చెంతకు చేర్చుకునే నిమిత్తం వేదాలలో ప్రవక్తలు పలికిన పలుకులు నెరవేర్చుటకు భగవంతుడు పూనుకున్నారు. సమయం పరిపక్వం కాగా ఆయన గాబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామంలో వసిస్తున్న మరియ తల్లి వద్దకు పంపారు. మరియమ్మ నిష్కలంకమైనదిగా, జన్మపాపం సోకని పవిత్రగా దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నారు. మంచి పనికి మంచి మార్గం ఎన్నుకోవడం దేవుని నైజం. గాబ్రియేల్ సన్మనస్కుడు మరియ తల్లి చెంత వినమ్రతతో దర్శనమయ్యి, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నత శక్తి నిన్ను ఆవహించును అని మంగళవార్త వినిపించి మరియ సందేహాల్ని తీర్చాడు. ఇది మనము లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనంలో చూడవచ్చు. అందుకు ఆ కన్యామణి ఇలా జవాబిచ్చింది: ఇదిగో ఏలిన వారి దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ప్రభువుకు విధేయించింది. తనను తాను దేవునికి పునరంకితం చేసుకుంది. ఆ క్షణమే క్రీస్తు శకానికి శుభారంభమైంది. విర్రవీగే సాతానుకు విరుగుడు మందు వేశాడు ప్రభువు. నిజమైన దేవుడుగా, నిజమైన నరుడుగా దైవరాజ్యం అయిన ప్రభువు నవమాసాల్లో తొలి క్షణం మరియ పరిశుద్ధ గర్భంలో అంకురించాడు. ఆ క్షణమే ఆమె దేవుని తల్లిగా మారింది, మొదటి క్రైస్తవురాలిగా ఆవిర్భవించింది. ఇదంతా దేవుని అపారమైన ప్రేమకు, కరుణకు తార్కాణం. అందుకే పునీత బెర్ఫార్డిన్ గారు దేవుడు మానవాళికి అనుగ్రహించిన అత్యున్నత స్థానం మరియను తన తల్లిగా ఎంపిక చేసుకోవడమే అని చెప్పారు. మరియ దేవుని తల్లి కాకపోయినచో ప్రభువుతో ఐక్యమై ఉండేది కాదు అని వేద పండితుడైన పునీత ఆల్బర్ట్ ఘనుడు నుడివారు. మేరీ మాత ఒకసారి పునీత జత్రుతమ్మకు కలలో ప్రత్యక్షమై, ఇదిగో ఏలిన వారి దాసిరాలను అని నేను చెప్పినప్పుడు నేనెంతో ఆనందించాను. నేను దేవుని తల్లి అని నా పేరట వేడుకున్న ప్రతి ఒక్కరికి అదే ఆనందాన్ని పంచుతాను అని వాగ్దానం చేశారు. మరియ అంటే ఏలినరాలు, యజమానురాలు, సర్వోత్కృష అని అర్థం. యేసు తాను ఏమి లేని వానిగా రిక్తుని చేసుకున్నాడు. అదృశ్యుడైన ప్రభువు సాదృశ్యుడయ్యాడు. సమస్తమునకు సృష్టికర్త అయి ఉండి కూడా సామాన్య నరుడయ్యాడు. దైవమై ఉండి సేవక రూపం దాల్చాడు. పునీత లియో. ప్రతిరోజు మేరీమాత సంరక్షణ అందుతూనే ఉంటుంది. మనం ఆమె బిడ్డలుగా ఉండేందుకు ఆశించినంత కాలం ఆమె ఎంతో ఆతృతగా మన గురించి ఎదురు చూస్తూ ఉంది. పునీత విన్సెంట్ దే పౌల్.